పాజిటివా? ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్స్ ఇక్కడ దాకా రావడం, చూపించుకోవడం మేము చూస్తూనే ఉన్నాం లైవ్లో. చాలా మందికి పాజిటివ్ వచ్చింది. మెసేజెస్ కావచ్చు, వాళ్ళ నోటి ద్వారా విన్న మాటలు కావచ్చు. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, ఇక్కడ విన్నాను, చూశాను లైవ్లో. మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఫస్ట్ ఇయర్లో మేము ట్రై చేసాం, సెకండ్ ఇయర్లో ట్రై చేసాం, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందన్నారు అని భయపడి ఆగిపోతూ ఉంటుంటారు. అసలు కొంతమంది మొహమాట పడి చెప్పడానికి కూడా ఇక్కడ దాకా రారు. అసలు మీకు రీసెంట్గా ఒక కేసు గురించి షేర్ చేసుకుంటాను. మన ఒక 15 ఇయర్స్కి ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఇప్పుడు 25 ఇయర్స్, మొన్నే ఓపీడీకి వచ్చారనమాట. లాస్ట్ 10 ఇయర్స్లో అరౌండ్ 15 to 20 టైమ్స్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ట్యాబ్లెట్స్తో ట్రై చేశారు. 10 ఏళ్ళు. సో హస్బెండ్కి సిమెన్ అనాలిసిస్ చేశాము. హస్బెండ్కి సిమెన్ అనాలిసిస్లో చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. లైక్ స్పర్మ్స్ క్వాంటిటీ బాగానే ఉన్నాయి, కానీ కదలికలో కొంచెం ఇబ్బంది ఉంది. సో ఈ 10 ఇయర్స్లో వీళ్ళకి ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసుకొని ఉంటే డెఫినెట్గా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ఉండేది. కానీ రిపీటెడ్గా ఓన్లీ ఫీమేల్ పార్ట్నర్ని ట్రీట్ చేయడం వల్ల, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓరల్ ఒబ్యులేషన్స్, అంటే మన ఎగ్ డెవలప్మెంట్ కోసం ట్యాబ్లెట్స్ ఒక ఉమెన్ లైఫ్లో మనము మ్యాక్సిమం 8 to 6 సైకిల్స్ ఆర్ 10 సైకిల్స్ వరకే ఇవ్వగలుగుతాం. తనకు ఆల్మోస్ట్ 15 to 20 సైకిల్స్ ఎవ్రీ మంత్ మెడిసిన్స్ వాడేసరికి గర్భసంచి లోపల పొరలో క్యాన్సర్కి సంబంధించిన చేంజెస్ స్టార్ట్ అయినాయి. సో ఒక ఉమెన్ లైఫ్లో ఒక డ్రగ్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకే మనం వాడగలుగుతాం. సో ఈ ప్రాబ్లం జనరల్గా ఎందుకు వస్తుంది అని అంటే, పేషెంట్స్ కూడా ఏమవుద్ది అంటే, ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో మనం ఒక 3 months ఒక డాక్టర్ దగ్గర కోర్స్ వాడామనుకోండి, చూసారు, ఫాలో చేశారు, ప్రెగ్నెన్సీ రాలేదు అనడానికి రీజన్స్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ బాడీలో ఫామ్ కావట్లేదు. సో మనం ప్రెగ్నెన్సీ ఎన్హాన్స్ చేయడానికి మనం ఏదన్నా ట్యూబ్స్ క్లీన్ చేయడమో, లేకపోతే లాప్రోస్కోపీ చేసి పీసీఓడి ప్రాబ్లం ఉంది, సో దాంట్లోంచి ఆ బ్యాడ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని డ్రైన్ చేయడము, లేకపోతే చిన్న చిన్న పాలిప్స్ ఉన్నాయి ఇవి రిమూవ్ చేయడము, ఏదో ఒకటి మనము ప్రోగ్రెసివ్గా డెసిషన్స్ అనేది తీసుకుంటాం. సో అలా కాకుండా ఒక 3 months ఇక్కడ ఈ మందులు ఈ మేడం దగ్గర వాడాము కానీ మాకు ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పి ఆ హిస్టరీ మనకు హైడ్ చేసి మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళడము. సో అక్కడ మళ్ళీ ఒక 3 months 4 months ట్రీట్మెంట్ తీసుకోవడం, అక్కడ కూడా మనకు ప్రెగ్నెన్సీ రాలేదు, సో ఇంకొక హాస్పిటల్కి వెళ్ళడము. సో ఈ 6-8 months అయిన ట్రీట్మెంట్ అంతా హైడ్ చేయడం. సో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమనుకుంటారు, ప్రీవియస్ రిపోర్ట్స్ ఏం లేవు, పేషెంట్ మనకు ఫ్రెష్గా వచ్చారు, హిస్టరీ దాచిపెట్టారు అనుకోండి, డెఫినెట్గా మళ్ళీ న్యాచురల్గానే మాకు ట్రై చేద్దాము, న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేద్దాము అన్న థాట్ ప్రాసెస్లు ఉంటారు. కాబట్టి మళ్ళీ మనకు ఎగ్ డెవలప్మెంట్ కావడానికి ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల అట్లా తనకు ఆల్మోస్ట్ 15-20 సైకిల్స్ అయిపోయేసరికి దాంతో క్యాన్సర్కి సంబంధించిన చేంజెస్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం అవి తగ్గడానికి మనం ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ ఇప్పుడు దాంట్లో చేంజెస్ తగ్గలేదు అనుకోండి, ఇఫ్ ఇట్ ఇస్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్, క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనం ఆల్మోస్ట్ గర్భాశయమే తీసేయాల్సి వస్తుంది.